పెద్ది రిలీజ్ డేట్ పై ఉస్తాద్ కన్ను. అబ్బాయి రాకుంటే ఏంటి, ఆ ప్లేస్లో బాబాయ్ దిగుతున్నాడు. అంతేకాదు, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్ మధ్యలో మెగా పవర్ స్టార్. నెలకో రిలీజ్తో ఫ్యాన్స్కి కా పండగే. ఇంతకీ పెద్ది ఉస్తాద్ భగత్ సింగ్ విశ్వంబరల కన్ఫ్యూజన్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో ప్రజెంట్ ఓ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్ డేట్ వ్యవహారం. టాలీవుడ్ మొత్తం ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నటువంటి సినిమాలో పెద్ది ఒకటి. మెగా ఫ్యాన్సే కాదు, సినీ ఆడియన్స్ అందరి దృష్టికి ఈ సినిమా పైకి వచ్చింది. అయితే ఉప్పెన లాంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్నటువంటి మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ నుంచే భారీగా ఏర్పడ్డాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నటువంటి ఈ సినిమాపై ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైనటువంటి బజ్ ఏర్పడింది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్లు, ఫస్ట్ షాట్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిక్రీ చిక్రీ సాంగ్ అయితే రిలీజ్ అయినటువంటి కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్గా మారి పెను సంచలనాన్ని సృష్టించింది. అయితే ఆ పాటతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. ఇక రామ్ చరణ్ కెరీర్లో మరో డిఫరెంట్ పాత్రగా రాబోతున్న పెద్ది ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాను మార్చ్ 27న ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ లేటెస్ట్ పరిస్థితులు చూస్తే ఈ డేట్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పెద్ది షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సరిపడా టైం లేకపోవడం, అలాగే తెలంగాణ హైకోర్టు విధించిన 90 రోజుల టికెట్ రేట్ల నిబంధనల సిచ్యువేషన్స్లో సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. అలాగే ఇంకా దాదాపు నెల రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని కూడా సమాచారం. ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ పూర్తయినా మిగిలిన ఇంపార్టెంట్ సీన్స్, ఐటమ్ సాంగ్ షూటింగ్కి భారీ స్థాయి పాన్ ఇండియా ప్రమోషన్స్ ఇంకా చేయాల్సి ఉంది. వీటన్నింటినీ ఇప్పుడున్నటువంటి టైంలో కంప్లీట్ చేసుకోవడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పెద్ది సినిమాను మార్చ్ చివరి డేట్కి రావడం కంటే సీన్కు అంటే పీక్ సమ్మర్ అయినటువంటి మే లేదా జూన్లో రిలీజ్ చేస్తే బెటర్ అన్నటువంటి ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లయితే టాక్ నడుస్తుంది. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రం డెఫినెట్గా చరణ్ బర్త్డే కానుకగా మార్చిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రీరికార్డ్ పనులు కూడా కంప్లీట్ అవడంతో చివరి నిమిషంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇదిలా ఉండగా పెద్ది వాయిదా పడితే అదే డేట్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ సినిమా ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. ఫస్ట్ ఏప్రిల్లో రిలీజ్ అనుకున్నప్పటికీ ఇప్పుడు మార్చిలోనే థియేటర్లకు తీసుకురావచ్చినటువంటి టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ నుంచి వస్తున్నటువంటి సినిమా కావడం, గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ హరీష్ శంకర్ డైరెక్షన్ వహించడం, ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం వంటి అంశాలు ఉస్తాద్ భగత్ సింగ్కు కలిసొచ్చే ప్లస్ పాయింట్స్గా మారుతున్నాయి. అయితే ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ సింగిల్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఇలా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సో మరి పెద్ది మార్చ్ 27 డేట్ మిస్ అయితే అదే స్లాట్లో ఉస్తాద్ భగత్ సింగ్ ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చేటువంటి అవకాశం బలంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇది కేవలం ఇండస్ట్రీ టాక్ మాత్రమే. 2 సినిమాల మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సింది. రాబోయే రోజుల్లో రిలీజ్పై స్పష్టత అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మేకర్స్ మౌనం మాత్రం మార్చ్ 27న రిలీజ్ కావాల్సినటువంటి పెద్ది వాయిదా ప్రచారం మరింత బలపడుతుంది. అయితే టీం ఖండించడం లేదు, కానీ డేట్లో ఎలాంటి మార్పు లేదనే రీతిలో సంకేతాలు అయితే వస్తున్నాయి. కానీ ఫ్యాన్స్లో డౌట్స్ మాత్రం అలాగే ఉన్నాయి. డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ బర్త్డేని టార్గెట్గా పెట్టుకొని దానికి అనుగుణంగానే షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ 2 కూడా చేస్తున్నారు. అయితే ప్రమోషన్లతో పాటు మిగిలినటువంటి టైంకు సరిపోకపోయినా డెఫినెట్గా ప్రమాదం ఉంటుంది. సో అందులో ఒకటి దురంధర్ 2తో కేవలం వారం గ్యాప్లో క్లాష్కు సిద్ధపడడం లాంటివి ఖచ్చితంగా రిస్క్ని పెంచేవే. అందుకే పెద్ద నిర్ణయం ఒక్కొక్క స్టేజ్లో చూస్తే డెఫినెట్గా లాభదాయకమే. లేటెస్ట్గా మే 1 రిలీజ్ అవకాశాలను పరిశీలనలో పెట్టారని కూడా ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. అదే డేట్కి అఖిల్ని తింపేటువంటి ఆలోచనలో కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ అయితే ఉంది. అఫీషియల్గా చెప్పలేదు, కానీ ఒకవేళ పెద్ది వచ్చేటువంటి పక్షంలో తప్పుకునే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇకపోతే మార్చ్ వీకెండ్ని నిజానికి మంచి టైం. రంగస్థలం కూడా అదే వారంలో వచ్చి రికార్డులు కొల్లగొట్టింది. ఎందుకంటే స్కూల్స్ అండ్ కాలేజీలకు అప్పుడే సెలవులు స్టార్ట్ అయిపోతాయి. పైగా సమ్మర్ హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి థియేటర్ ఆక్యుపెన్సీలు కూడా చాలా పెరుగుతాయి. కానీ మే 1కి ఆ స్కోప్ తగ్గిపోతుంది. ఎందుకంటే స్కూల్స్ తెరిచే సీజన్ దగ్గరగా ఉండడం అండ్ పిల్లల అడ్మిషన్ల హడావుడి లాంటి కారణాల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ను గంపగొత్తుగా సినిమా హాల్లకు రప్పించడం కొంచెం సులభంగా ఉండకపోవచ్చు. సో ఇవన్నీ ఆలోచించుకునేటువంటి పనిలో పెద్ది టీం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది.
అంతా చూసుకున్నాకే ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు తప్పించి ఇప్పటికిప్పుడు అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ రాకపోవచ్చు. ఇక చిరంజీవి విశ్వంబరాకు జూలై 10 ఫిక్స్ చేయొచ్చనేటువంటి మరో టాక్ అయితే నడుస్తుంది. అంటే తండ్రి కొడుకుల మెగా సినిమాలు కేవలం 2 నెలల గ్యాప్లో వస్తాయన్నమాట. అదే గనక జరిగితే ఫ్యాన్స్కి ఇక పండగే. ఎందుకంటే మార్చి చివర్లో పెద్ది ప్లేస్లో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే కనుక బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. రిలీజ్ క్లారిటీ వచ్చేదాకా వీటి గురించి రకరకాల చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ కొంచెం వెయిట్ చేయకనైతే తప్పదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా నెక్స్ట్ సమ్మర్ మొత్తం ముగ్గురు మెగా ఫ్యామిలీస్ నుంచి వెళ్ళి టాప్ హీరో సినిమాలు అయితే రాబోతున్నాయి. అటు ఫస్ట్ వచ్చేసి డెఫినెట్గా ఉస్తాద్ దిగుతుంది, అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ విశ్వంబర దిగుతుంది, దాని తర్వాత పెద్ది వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో కంప్లీట్గా ఈ సమ్మర్ మొత్తంలో ఇయర్ డెఫినెట్గా అన్నీ కూడా మంచి బజ్ ఉన్నటువంటి సినిమాలు, అండ్ అదే విధంగా డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ని వచ్చేటువంటి సినిమాలు. సో అన్ని కంటెంట్స్ కూడా చాలా వైరల్ అయ్యేటువంటి సినిమాలే కాబట్టి ఏ సినిమా ఎలాంటి కంటెంట్ డెఫినెట్గా మూడింటికి మూడు కంప్లీట్ డిఫరెంట్ జోనర్స్, అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా సక్సెస్ స్కోప్ ఉన్నటువంటి సినిమాలు కాబట్టి ఈ సినిమాల మీదనే ఫ్యాన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మెగా ఫ్యాన్స్ 6 monthsకి ఒక సినిమా వస్తేనే కొంచెం హైప్ క్రియేట్ చేసి మొత్తం హడావుడి చేస్తూ ఉంటారు. ఇక 3 నెలల గ్యాప్లో నెలకో సినిమా అంటే డెఫినెట్గా ఇది కనీ వినిగని రేంజ్లో పండగ చేసుకుంటారు ఫ్యాన్స్ అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి డెఫినెట్గా ఈ 3 సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.